తెలంగాణ ఎబ్సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ లోపల ఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులకి స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి? స్లాట్ బుకింగ్ అసలు ఎందుకు చేసుకోవాలి? స్లాట్ బుకింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి? ఎట్లాంటి మిస్టేక్స్ మనం స్లాట్ బుకింగ్ లోపల అవాయిడ్ చేయాల్సి ఉంటదని చెప్పి ప్రతీది కూడా మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తది. స్లాట్ బుకింగ్‌కి సంబంధించి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్‌గా మీకు ప్రొవైడ్ చేస్తా. స్లాట్ బుకింగ్‌కి సంబంధించి అండ్ ఎవరెవరు చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? ఎట్లా చేసుకోవాలి? అసలు ప్రాసెస్ ఏముంటది? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఎట్లాంటి థింగ్స్ చూసుకోవాల్సి ఉంటది? అనేది ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా చెప్తా కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తదన్నట్టు. అండ్ మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం ఫార్మసీకి సంబంధించి. ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం మనం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మనకు కొంచెం మోటివేషన్ అనేది వస్తదన్నట్టు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫార్మసీ లోపల లైక్ బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి ఎవరైతే ఫార్మసీ కావచ్చు, ఫార్మ్‌డీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఈ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఎందుకు అనంటే మీరు ఈ కోర్సెస్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఫార్మసీ కావచ్చు అది, ఫార్మ్‌డీ కావచ్చు, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజినీరింగ్ కావచ్చు. ఈ ఏ కోర్స్ లోపల మీరు జాయిన్ అయిదాం అనుకున్నా గూడా ఫస్ట్ స్టెప్ ఏమైతది గదా అంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ అనేది మనం పే జేయాలి. మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ పే చేసిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తావు. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీకేమో రూ. 600 ఉంటది ఫీ. ఓకేనా? ఓసీ, బీసీకేమో రూ. 1200 ఉంటది ఫీ. ఓకేనా? ఇంత అమౌంట్ అనేది మనం కట్టాలి. కట్టి మనం ఏం జేయాల్సి ఉంటది గదా అంటే ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. హెచ్ఎల్‌సీ అంటాం. ఈ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ జేసుకొని ఏం జేయాల్సి ఉంటది గదా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అయ్యాల్సి ఉంటది. ఓకేనా? ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని, ఒక టైమ్‌ని అండ్ ఒక డేట్. ఓకేనా? ఒక డేట్, ఒక టైమ్, ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ జేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో ఎవరైతే ఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ గూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటదన్నట్టు. నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గావాలంటే స్లాట్ బుక్ జేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. స్లాట్ బుక్ చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్. నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి అంటే మెయిన్‌గా నువ్వు చేయాల్సిందేంటంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గావాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గావాలి అన్న సిట్యుయేషన్ లోపల మనం స్లాట్‌ని బుక్ జేసుకోవాల్సి ఉంటది. స్లాట్‌ని బుక్ జేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలంటే ఇదంతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇది నువ్వు ఫేజ్ 1లో చేసుకోవచ్చు. ఫైనల్ ఫేజ్‌లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉన్నది? ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా అంటే 5థ్ అక్టోబర్ 2025 నుండి మనం ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయొచ్చన్నట్టు. ఓకేనా? 5థ్ అక్టోబర్ 2025 నుండి 8థ్ అక్టోబర్ 2025 వరకు మనం ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయొచ్చు. మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 600 అయితే 600 మీ కేటగిరీని బట్టి 1200 అయితే 1200 ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టి మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని సెలెక్ట్ జేసుకుంటాం. మనకు ఏ డేటు, ఏ టైము అనేది మన ఇష్టం. అది గూడా ఎప్పుడు 7థ్, 8థ్, 9థ్ ఓకేనా? 7థ్ అక్టోబర్, 8థ్ అక్టోబర్ అండ్ 9థ్ అక్టోబర్. ఈ 3 డేస్ లోపల మీకు నచ్చిన డేట్ అండ్ మార్నింగ్ 9 ఏఎం నుండి ఓకేనా? మార్నింగ్ 9 ఏఎం నుండి ఈవినింగ్ 6 పీఎం వరకి. ఓకేనా? మార్నింగ్ 9 ఏఎం నుండి ఈవినింగ్ 6 పీఎం దాకా నువ్వు ఏ టైం అన్నా సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకేనా? మధ్యాహ్నం 1-2 పీఎం తప్ప.
మధ్యాహ్నం 1-2 PM లంచ్ అనేది ఉంటదన్నట్టు. 7థ్ అక్టోబర్, 8థ్ అక్టోబర్, 9థ్ అక్టోబర్ రోజు మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకి మనమైతే ఏదైనా ఒక టైమ్‌ని సెలెక్ట్ జేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనం మనకు దగ్గర లోపల ఉన్న ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఫస్ట్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్. ఓకేనా. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సెకండ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్. థర్డ్ ఏం జేయాల్సి ఉంటది గదా అంటే హెల్ప్‌లైన్ సెంటర్. హెల్ప్‌లైన్ సెంటర్ తర్వాత డేట్. ఓకేనా. ఫోర్త్ డేట్. ఫిఫ్త్ ఏముంటది గదా అంటే టైము. సో, ఇవన్నీ మనం డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటది. మరి హెల్ప్‌లైన్ సెంటర్‌లు ఎక్కడున్నాయి బ్రో అంటే ఇది హెల్ప్‌లైన్ సెంటర్‌కి సంబంధించిన పీడీఎఫ్. సో, ఇక్కడ మీరు జూసుకోవచ్చు 7థ్, 8థ్, 9థ్ ఎవ్రీ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల 3 రోజుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. అండ్ మనకి బెల్లంపల్లి లోపల ఒక సెంటర్ ఉంది. నిర్మల్ లోపల ఒక సెంటర్ ఉంది. హైదరాబాద్‌లో ఒక సెంటర్ ఉంది. ఓకేనా. హైదరాబాద్ లోపల మాసబ్ ట్యాంక్ లోపల ఒకటున్నది. అండ్ బంగినపల్లి లోపల ఒకటున్నది. అండ్ దెన్ రామంతపూర్ హైదరాబాద్ లోపల ఒకటున్నది. కూకట్పల్లి హైదరాబాద్ లోపల ఒకటున్నది. అండ్ క్యూక్యూ పాలిటెక్నిక్ భద్రాద్రిలో సో, ఇక్కడ ఏందంటే మనకి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ లోపల ఒకటుంది. అండ్ సైఫాబాద్ మాసబ్ ట్యాంక్ లోపల ఇంకొకటుంది హెల్ప్‌లైన్ సెంటర్. అండ్ దాని తర్వాత మనకు సికింద్రాబాద్ లోపల ఒకటుంది. కరీంనగర్ లోపల ఉంది. ఖమ్మం లోపల ఉంది. కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, సిద్దిపేట్. సో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోపల మనకైతే ఉంటదన్నట్టు. అండ్ నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, హన్మకొండ. సో, మనకి ఆల్మోస్ట్ 20 హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వరంగల్ లోపల గూడా ఉందన్నట్టు. సో, మీ డిస్ట్రిక్ట్ లోపల డెఫినిట్‌గా నేను చెప్తున్నా మీ డిస్ట్రిక్ట్ లోపల ఒక హెల్ప్‌లైన్ సెంటర్ అయితే పక్కా ఉంటదన్నట్టు. సో, డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ రిజర్వేషన్ టైప్ అండ్ మీరైతే ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటది. మీకేమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే స్పోర్ట్స్ కావచ్చు, సీఏపీ కావచ్చు, ఎన్‌సీసీ కావచ్చు, పీహెచ్ కావచ్చు, సో, ఆంగ్లో ఇండియన్స్ కావచ్చు మీకు సో, స్లాట్ టైమింగ్స్ అయితే ఇవ్వనంటే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని మీకు హెల్ప్ అయితది. ఓకేనా. సో, ఓన్లీ హైదరాబాద్ లోపలనే కండక్ట్ చేస్తారన్నట్టు. సో, మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంది గదా అనే విషయానికొస్తే, మీరు ఏ రోజు స్లాట్ బుక్ జేసుకుంటున్నారు. ఓకేనా. ఏ రోజు స్లాట్ బుక్ జేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. ఏ టైంకి స్లాట్ బుక్ జేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. ఎక్కడ స్లాట్ బుక్ జేసుకుంటున్నారు అనేది చూసుకోవాలి. ఇవి 3 గూడా మన చేతుల్లోనే ఉంటాయి. మీరు స్లాట్ బుక్ జేసుకునే ముందే ప్రాసెసింగ్ ఫీ పే జేసిన తర్వాత ఏ హెల్ప్‌లైన్ సెంటర్ ఏ రోజు, ఏ టైము, ఆ టైంకి, ఆ రోజు నువ్వు ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి అటెండ్ అయితావా అనేది నిన్ను నువ్వు క్వెషన్ చేసుకొని స్లాట్‌ని బుక్ చేసుకో. ఓకేనా. ఫస్ట్ స్టెప్ అది. ఓకేనా. మీరు మెయిన్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలంటే చేయాల్సిందేందంటే స్లాట్ బుకింగు. సో, ఆ స్లాట్ బుకింగ్ గూడా ప్రాపర్‌గా చేసుకోండి. మనకి 5థ్, 6థ్ అండ్ 7థ్, 8థ్ ఓకేనా. 4 రోజుల టైం అయితే ఉందన్నట్టు. 5థ్, 6థ్, 7థ్, 8థ్ స్లాట్‌ని బుక్ జేసుకోవడానికి టైముంది. ఓకేనా. అండ్ 7థ్, 8థ్, 9థ్ స్లాట్ బుక్ జేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళడానికి టైముంది. సో, మీరు స్లాట్ బుక్ జేసుకోకున్నా, స్లాట్ బుక్ జేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళకపోయినా గూడా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సెలింగ్. సో, నేనేం జెప్తా గదా అంటే, మీరు ఒకవేళ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోతే, ఫేజ్ 2 లోపల లెస్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఓకేనా. లెస్ నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌ల 100% సీట్స్ ఉంటే, సెకండ్ ఫేజ్‌కొచ్చేసరికి అరౌండ్ ఒక 40% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. ఓకేనా. కాబట్టి మీరు స్లాట్ బుక్ జేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళండి. సో, నేను ఫస్ట్ ఫేజ్‌లో స్లాట్ బుక్ జేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళా అంటే, సెకండ్ ఫేజ్‌లో మీరెళ్ళొచ్చు. కానీ సెకండ్ ఫేజ్‌ల 40% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి ఫస్టు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే జేయాలి. అండ్ దెన్ మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఒక డేట్ సెలెక్ట్ జేసుకోవాలి. ఒక టైం సెలెక్ట్ జేసుకోవాలి. ఇట్లా మనం స్లాట్‌ని బుక్ జేసుకోవాలి. స్లాట్ బుక్ జేసుకునే ముందు ఈ పీడీఎఫ్‌ని ఒకసారి రిఫర్ జేయాలి. మనకు దగ్గర లోపల హెల్ప్‌లైన్ సెంటర్ ఏముంది అని జెప్పి. అండ్ స్టెప్ బై స్టెప్ ఎట్లా జేసుకోవాలి అని జెప్పి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో జేస్తా. సో, నేను ఇప్పుడే ఎందుకు జెప్తలేనంటే మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లోపలనే ఒక కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ దట్ పోర్టల్ మనమైతే సో, చేయాల్సి ఉంటదన్నట్టు స్లాట్ బుకింగ్. సో, స్లాట్ బుకింగ్ ఎట్లా చేయాలని చెప్పి నేను డెఫినిట్‌గా 2025కి సంబంధించిన ప్రాసెస్ అనేది డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చూపెడతా. సో, ఆ అప్డేట్ మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాల్సిందే. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మీకు ఎట్లాంటి అప్డేట్స్ అనేది రాదు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అర్థమైంది గదా! సో, ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మ్ డీ లాంటి కోర్సెస్ లోపల ఓకేనా. వెబ్‌సైట్‌కి సంబంధించిన కోర్సెస్ లోపల మీరు
జాయిన్ అయిదాం అనుకుంటున్నారో డెఫినెట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి నేను వీడియో చేసిన. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో, అర్థమైంది కదా! సో, ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయి. అండ్ స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మనం ఫర్దర్‌గా చేసుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.